ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇస్లామియా ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా ఏర్పాటయింది. సరైన జకాత్ విధానం, న్యాయమైన సంపద పంపిణీ కారణంగా ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కాలంలో జకాత్ తీసుకునేవారు లేకుండా పోయారు. ఇది సాధారణంగా హిజ్రీ శకం 99 నుండి 101 మధ్య జరిగింది. నేటి ముస్లిం సమాజంలో పేదరికం పూర్తిగా అంతమవ్వకపోవడానికి ప్రధాన కారణాలు జకాత్ సరైన విధంగా పంపిణీ కాకపోవడం, ఐక్యతలో లోపం, ఆర్థిక అసమానతలు, అణిచివేత విధానాలు, విద్యా లోపం, నిరుద్యోగం, వ్యవస్థాపిత దానం లేకపోవడం, వ్యర్థమైనటువంటి దుబారా ఖర్చులు చేయడం. అసలు ఇస్లామియా